అప్పయ్య దీక్షితరు వారిని శైవ సంప్రదాయంలో ప్రసిద్ధ పండితులు. వారు చాలా గొప్ప వాంగ్మయం రచన చేశారు. ఉన్మత్త శతకము అని ఆయన చేసినటువంటి స్తోత్రం అత్యద్భుతం. అంటే మనసు పిచ్చెక్కిన స్థితిలో కూడా ఆయన భగవంతుడే స్తోత్రం చేశారు. అలా మనసు భగవంతుని యొక్క స్మరణలయందు మమేకమైనటువంటి స్థితిని పొందితే అది మేధాశక్తిగా ప్రజ్ఞగా నిలబడుతుంది. అందుకే పూర్ణాహుతి చేస్తే మనకి ఇప్పటికీ ఆ అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం చేత ఈ మేధాశక్తి కలగాలి అని తీసుకొచ్చి విభూతి ధారణ చేయిస్తారు. అంత గొప్ప శక్తి కేవలము స్నానము వలన కలుగుతుంది. ఈ 10 లక్షణములు కలగడానికి కారణము స్నానమే. సాధారణమైనటువంటి స్నానమే అంత శక్తినిస్తే ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు బ్రహ్మముహూర్తం దాటిన పరమపావనమైనటువంటి సమయం కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో మనం స్నానం చేసి సంకల్పంతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడం కోసమని చెప్పి స్నానాన్ని అంగంగా పుచ్చుకోగలిగినప్పుడు అది ఎంత శక్తివంతమై మన యందు భగవంతుని ఆరాధించగలిగినటువంటి శక్తిని నిక్షేపిస్తుందో, అందుకని కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానానికి అంత ప్రత్యేకతని ఇచ్చారు. ఇచ్చి ప్రాతకాల స్నానం కార్తీక స్నానం చేయండి అనడానికి కారణం అది. 2, మీకు నేను మనవి చేశాను, దక్షిణాయనం ఎంత పవిత్రమైన కాలమో దక్షిణాయనము రాక్షసులకంత ప్రీతిపాత్రమైన కాలం. తెల్లవారుజామున స్నానం చెయ్యండి అంటే వేసవి కాలంలో అయితే తేలిక. ఈ ఋతువులో తెల్లవారుజామున పడుకోవడమే చాలా ప్రీతి. ఏమీ అక్కర్లేదు, దుప్పటి ఒక్కటి ఉంటే చాలు. అటువంటి సమయంలో వెళ్ళి నదిలో స్నానం చెయ్యరా అన్నారనుకోండి, బయట చల్లగా ఉందండి, నాకు పడిశం పట్టేస్తుందండి, ఇబ్బంది రాదు కదా, నాకు అంటం పోదు కదా, ఎన్ని ఆలోచనలు చేస్తాడో. కానీ నేను మీకు ఒకటి నిజం చెప్తున్నాను, నదిని నమ్ముకున్నవాణ్ణి నది దేవతా స్వరూపమై కడుపులో పెట్టుకుంటుంది, అంత కాపాడుతుంది. నది యందు ఆ తేజస్సు ఉంటుంది. అందుకే ఇది స్పందనశీలాహ అన్నారు ఋషి. కాశీపట్టణంలో ఇప్పటికీ ఉంది ఆ కుటుంబం. నేను కాశీయాత్ర చేసినప్పుడు వాళ్ళే మాకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు నియమం పెట్టుకున్నారు, నేను బ్రతికున్నంత కాలం గంగా స్నానమే, నేను ఎక్కడికి వెళ్ళనని. ఆయన గంగలో స్నానం చేస్తున్న రోజుల్లో ఒకప్పుడు -°C వెళ్ళిపోయింది వాతావరణం. ఎవ్వరూ గంగలో స్నానం చేయడానికి వెళ్ళేవారు కాదు. ఈయన వెళ్ళి వృద్ధులైపోయి గంగలో మునక వేశారు. ఇక పైకి తేళ్ళ వలలు వేశారు, చూశారు, శవం దొరకలేదు. ఖచ్చితంగా 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున కొడుకులందరూ కలిసి ఆయనకి ఉదకధార విడిచిపెట్టడం కోసమని నది ఒడ్డుకు వెళ్ళారు. అకస్మాత్తుగా శవం పైకి తేలింది. కనీసం చెవుల్ని తినేస్తాయి చేపలు. శవం పరమ తేజోవంతంగా ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కాశీలో గంగ స్నానం చేసి విశ్వనాథ మందిరానికి ఎడుతున్నప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉంది. వాళ్ళ అబ్బాయి నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, మా నాయనమ్మ గారు మా నాన్నగారిని కన్నప్పుడు 9 నెలలు కడుపులో పెట్టుకున్నారు, కానీ గంగని నమ్ముకుని ప్రతిరోజు అన్నేళ్లు స్నానం చేసిన గంగ నిన్ను ఊర్ధ్వలోకాలకి పంపించే ముందు మీ అమ్మ 9 నెలలు పెట్టుకుంటే 9 రోజులు నా కడుపులో పెట్టుకు పంపిస్తానని గంగ కడుపులో పెట్టుకుని వదిలిందండి మా నాన్నగారిని అన్నాడు. నదే నదీ స్నానం అంత గొప్పది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు భార్యతో కలిసి గంగా స్నానానికి వెళ్ళారు. గంగా స్నానానికి వెళ్ళి గంగా స్నానానికి దిగి, అరేరే గంగమ్మకి ఏమీ ఇవ్వలేదే, మనం ఏమీ తీసుకురాలేదు, అమ్మకేమైనా ఆభరణం ఇవ్వద్దు అని భార్య వంక చూసి నల్లపూసలు ఇలా ఇచ్చేయి అన్నారు. ఆవిడ మెళ్ళో నల్లపూసలు తీసి ఇచ్చేసింది. ఆయన నల్లపూసలు తీసి అమ్మ గంగమ్మ నీ మెళ్ళో వేసుకో అని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి పూజామందిరంలోకి వెళ్ళారు. నల్లపూసలు అక్కడ ఉన్నాయి పూజామందిరంలో. ఆయన తెల్లబోయి ఆయన ధ్యానం చేస్తూ ఉంటే గంగమ్మ కనపడింది. ఏమయ్యా, నీ అమ్మని కదా, నువ్వు 10 కాలాలు ఉండాలని కోరుకుంటాను కదా, నీ భార్య మెడలో నల్లపూసలు నాకు ఇచ్చేశావే, అలా ఇవ్వచ్చా? అందుకే నల్లపూసలు ఇచ్చేశాను, నీ చేత్తో రేపింత పసుపు కుంకం పట్టుకొచ్చి నాలో వేయవయ్యా అని అడిగింది. గంగమ్మే, నది. భారతదేశంలో నదికి అంత ప్రశస్తి. నది పేరు చెప్తే అమ్మ కలిపి మాట్లాడతాం మనం, గంగమ్మ అంటాం. అటువంటి నదీ స్వరూపంలో కార్తీక స్నానం చెయ్యడం ఎంత అదృష్ట విశేషం.
అందుకే ప్రత్యేకించి కార్తీక స్నానాన్ని అంత వైభవంగా కీర్తించారు. నేను పరమేశ్వరుణ్ణి పొందగలను, దానికి ఇది మార్గం అనుకున్నవాడికి ఈశ్వరుడు ఎప్పుడు లభించడు. పిచ్చి భక్తితో వేదం చెప్పింది, గురువు చెప్పారు. అందుకని ఆ నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడికి ఈశ్వరుడు వశుడవుతాడు. ఈ ఉపాసనా కాలాన్నంతటినీ ఆషాఢం దగ్గర నుంచి కార్తీకం వరకు సన్యాసులు కూడా చాతుర్మాస్యం చేస్తారు. ఆ లోపలి భక్తిని ఆయన గమనిస్తుంటాడు. ఆయన ఎక్కడుంటాడు? ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండి తెలుసుకుంటూ ఉంటాడు. ఎవరు ఆ భక్తితో నిలబడగలిగినటువంటి స్థితిలో ఉన్నాడో వాడికి ఆయన వశవర్తి అవుతాడు. ఎంత వశవర్తి అవుతాడంటే, అందుకే లీలలు వచ్చాయి. ఒక్కొక్క భక్తుడి చేత్తో వీపు మీద దెబ్బలు తిన్నాడు. మహానుభావుడు పురంధరదాస్ గారు కొడితే పాండురంగడు దెబ్బలు తినలేదు, వీపు వాచిపోయి నిలబడ్డాడు. అనంతాచార్యుల వారు గుణపం విసిరితే వెంకటేశ్వర స్వామి గడ్డం మీద దెబ్బ తగిలితే గడ్డం మీద గంధం పెట్టుకుని ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు నిలబడలా. కాబట్టి భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా ప్రీతిగా స్వీకరించాడు. ఈ దెబ్బలు తినడం అనే విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తత్వతః శివుడైనా కేశవుడైనా అంతే. శివుడు తినలా? అర్జునుడు కోదండం ఎత్తి కొడితే కోదండంబల నిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునన్ వేయిచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగ బహాదర్పంబున మల్ల సంగరము సెయింజొచ్చిరి రుద్రార్జునులు అంటారు కిరాతార్జునీయంలో. ఇద్దరు కొట్టుకోలా, మల్ల యుద్ధం చేయలా, అర్జునుడి చేతి దెబ్బలు తిని మురిసిపోలా పరమశివుడు? ఆ భక్తికి వశుడైపోవడం అనేటటువంటి మాట వచ్చేటప్పటికీ తత్వతః ఈశ్వర స్వరూపమనందుండే లక్షణం అది. ఆ భక్తికి వశుడవుతాడు. అసలు భగవంతుడితో నీకున్న అనుబంధం ఏమి, ఇది నీకు తెలియనప్పుడు నువ్వు చేసే పూజ యాంత్రికమవుతుంది. నా మాట మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. నేను ఒక గంభీరమైన మాట చెప్పాను. భగవంతునికి మీకు ఉన్న అనుబంధం ఏమి? ప్రేమ జనించదు. నా కొడుకంటే ఎందుకు నాకు ప్రేమ? వాడు నా కొడుకు, నేను చదివిస్తున్నాను, చదువుకున్నాడు, నా మాట విన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఏం చెయ్యాలన్నా నన్ను అడుగుతాడు. నాన్నగారంటే పరమ భక్తి, నాన్నగారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. వాడు నా కొడుకు, నాకు ప్రేమ, అందుకుని నాకు స్మరణలోకి వస్తాడు. నా భార్య, నా యందు ప్రేమ కలిగిన ఇల్లాలు నాకు స్మరణకు వస్తుంది. నా కూతురు, నేను అమ్మా ఈయనకి నిన్నిచ్చి కన్యాదానం చేస్తున్నాను, నీకు తగిన వరుడు అన్నాను, అది ఒప్పుకుంది. నాన్నగారు అని ఇంకో రెండో మాట అనలేదు, నాకు ప్రేమ. పరమేశ్వరుడి మీద నాకెందుకు ప్రేమ? ఎప్పుడైనా నేను చూశాను ఆయన్ని? ఆయన నాకు కనపడ్డా? ఆయనకి నాకు ఏ అనుబంధం ఉందని నేను ఆయన్ని ప్రేమించను? ఆయన పాదయోహో పాద్యం సమర్పయామి అంటే ఆయన పాదాలు నాకు కనపడడానికి ప్రేమ ఉంటే కదా కనపడ్డాం. అసలు ఆ ప్రేమ ఏర్పడడానికి నాకు ఆయనకి ఏముంటుంది అనుబంధం? ఏ అనుబంధం ఉండాలో ఒక్క మాటలో చెప్పాడు అన్నమాచార్యుల వారు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఒక వేగం దాటి ఊపిరి పీల్చాడనుకోండి, ఎగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెడతారు. వేగం తగ్గిందనుకోండి, దిగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెడతారు. ఎగూపిరి దిగూపిరి లేకుండా ఊపిరి తీయిస్తున్నవాడు, రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా జీర్ణం చేసినవాడు, నేను కనపడితే బాగున్నారా అండి అని అడగడానికి కారణమైన వాడు, నా క్షేమానికి, నా కీర్తికి, నా కదలికలకి, నా భార్య, నా బిడ్డ, నా యోగక్షేమములకు అన్నిటికీ కారణమైన వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన కన్నా నాకు ఉపకారం చేసిన వాడెవరు? ఆయన కన్నా నాకు దగ్గర వాడెవడు? ఈ జన్మలో ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నంతకాలం వాళ్లతో అనుబంధం, కానీ ఈ జీవుడికి ఎప్పటికీ అనుబంధం ఆయనతోడిది. ఆయనతోడిదా నాకు ఎక్కువ అనుబంధం, మిగిలిన వాళ్ళతోడిదా ఎక్కువ అనుబంధం? ఆ అనుబంధం నాకు ఎక్కువైనప్పుడు, ఆ ప్రేమ నాకున్నప్పుడు నేను ఆయనకి చెప్పకుండా ఏం చేయగలను? అది భక్తి. జీవితము నివేదన. భక్తి అన్న మాటకు అర్థం ఒక అరగంట సేపు పూజామందిరంలో ఉండడం కాదు. అందుకే వివేకానందుడు పూజామందిరంలో పూజ చెయ్యడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోదాం అనుకోవడం తప్పు అంటాడు. నీకు ఈ ప్రపంచము పూజామందిరం కావాలి, అంతటా ఈశ్వరుడే. ఆయన కానిదేది ఉంది? నేను 4 మాటలు చెప్తే ఆ స్ఫురణ శక్తి ఈశ్వరుడు, వాగ్రూపంగా మాట్లాడగలిగిన శక్తి పరమేశ్వరుడు. నాకు ఎప్పుడూ ఆయనే జ్ఞాపకం వస్తుంటే నాకు ఆయన అర్చన చేయడానికి కూర్చున్నప్పుడు రోమాంచితమై నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ అనుబంధము ఏర్పడాలి. ఆ ప్రేమ ఏర్పడితే ఈ విశ్వమంతా విశ్వనాథుణ్ణి దర్శించడానికి చిరునామా. పరమేశ్వరుడు ప్రహ్లాదుడికి నీళ్లు తాగుతున్నా గుర్తొచ్చాడు, మాట్లాడుతున్నా గుర్తొచ్చాడు. ఎందువల్ల? లోపల ప్రేమ ఉంది కనుక.
ఆ ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ పరమేశ్వరుడు బంధీకృతుడవుతాడు. అది కార్తీక మాసంలో ఉపాసన చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఈశ్వరుడితో నీకున్న అనుబంధాన్ని స్మరించు. ఆ అనుబంధాన్ని స్మరించకుండా నువ్వు ఏది చేసినా యాంత్రికమైపోతుంది. అది కాదు కావలసింది. అది నీ ప్రేమ వలన చేసినదై ఉండాలి తప్ప నీలో ఏ భావన లేకుండా చెయ్యాలి కాబట్టి చేసినదై ఉండకూడదు. అది మనసుకి ఉత్సాహాన్ని కల్పించదు. అందుకే చూడండి, కార్తీక మాసమునకు దామోదరుడు అధిదేవత. దామోదరుడు అంటే అమ్మ చేత కట్టబడినవాడు అని. అమ్మ చేత ఎప్పుడు కట్టబడ్డాడు? చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆయన అనుకున్నాడు, ఎన్ని యుగాలు దాటిపోయినా లోకం స్మరించినంత మాత్రం చేత వాళ్ళ కర్మపాశములన్నీ తొలగిపోగలిగిన ఒక అద్భుతమైన లీల చెయ్యాలనుకున్నాడు. అనుకున్నదే తడవు ఆడుకుంటున్న పిల్లవాడు లోపలికి వచ్చాడు. సుడిగిచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టాం. అమ్మ అమ్మ నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల ఆడుకోవాలమ్మా, టైం అయిపోతుందమ్మా, ఏంటమ్మా పాలిమ్మంటే ఏంటమ్మా, నాకు ఆకలేసేస్తుందమ్మా, పాలివ్వమ్మా అన్నాడు. కవ్వం తిప్పుతోందమ్మ. చిన్న పిల్లాడు ఏమిటో ఆ బొగ్గలు అదిరిపోతూ అలా అధిక్షేపించి ఇలా వేలు చూపించి అమ్మ పాలిస్తావా ఇవ్వా అని మాట్లాడుతుంటే లేక పుట్టిన కొడుకు చూసుకుని మురిసిపోతోంది. అందులో రసోవై సహా రాశీభూతమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడు మహానుభావుడు. పొంగిపోతోంది అమ్మ ఆ కొడుకుని చూసుకుని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈశ్వరుడితో నీకున్న అనుబంధాన్ని స్మరించు. ఆ అనుబంధాన్ని స్మరించకుండా నువ్వు ఏది చేసినా యాంత్రికమైపోతుంది. అందుకే చూడండి, కార్తీక మాసమునకు దామోదరుడు అధిదేవత. దామోదరుడు అంటే అమ్మ చేత కట్టబడినవాడు అని.